మరియమాత పూజిత మాసము 10వ దినము. అంశం: గాబ్రియేలు దూత మరియమ్మకు మంగళవార్త చెప్పినప్పుడు. మొదటిది, మరియమాత కనపరిచిన వినయము. రెండవది, కన్య మరియమ్మ దేవుని తల్లి యగుటకు సమ్మతించుట. మూడవది, మరియమాత గాబ్రియేలు దూతతో సంభాషించిన తీరు నడవడి. మొదటిది, గాబ్రియేలు దూత పలికిన శుభవర్తమానమును మరియమాత బహు వినయముతో ఆలకించినది. కన్యక అయిన తన గర్భమున పుత్రుడగు దేవుడు జన్మించుననడి దైవ రహస్యమును మరియమ్మ గట్టిగా విశ్వసించి నమ్మినది. దైవ చిత్తము ఏదైతే అదే ఈ దాసురాలి చిత్తమగునుగాక అని తలంచి దూతను చూచి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అని పలికి దేవునికి దేవుని వర్తమానమును తెచ్చిన దూతకును తన వినయమును చూపించెను. దూత తెచ్చిన శుభవర్తమానము ప్రకారము తాను దేవునికి తల్లి కాబోవుచున్నానని పూర్ణ మనస్సుతో విశ్వసించినది. దేవునికి తల్లి ఎగుతున్న ఆమెను తరతరములు భాగ్యశాలి అనియు స్త్రీలలో ఆశీర్వదించబడినదనియు పిలుతురని తెలిసియు మరియమాత గర్వించలేదు. వినయముతో తనను తాను తగ్గించుకొని దేవునికి తానొక దాసిగా నొప్పగించినది. ఇదిగో ఏలినవారి దాసిరాలను అని చెప్పినది. మరియమాత చూపించిన ఈ వినయము మానవులందరికీ అనుసరణీయము. గర్వమనున్నది అన్ని పాపములకు తల్లి వంటిది. ఆది తల్లిదండ్రులను పాపమున పడవేసినది ఈ గర్వమే. నరకములోనున్న పిశాచులలో ఎక్కువ భాగము గర్వముచే చెడిన వారే ఉందురు. తాము చేసిన గొప్ప పనులను తలంచి ఎవరునూ గర్వింపరాదని మరియమాత ద్వారా మనము నేర్చుకొనదగును. వినయము గల వారిని దేవుడు బహుగా ప్రేమించును. తన వలె వినయముతో దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తమును అనుసరించిన వారికి మరియమాత ఎల్లవేళలా ప్రియముతో సహాయపడును. రెండవది, కన్య మరియమ్మ దేవుని తల్లి యగుటకు సమ్మతించుట. గాబ్రియేలు దూత దైవ సందేశమును తెలిపినప్పుడు మరియమ్మ గారు దూతను చూచి, మీ మాట చొప్పున నాకగునుగాక అని దైవ చిత్తమును తన పూర్ణ మనస్సుతో సమ్మతించినది. ఆమె సమ్మతిని తెలిపిన క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించెను. ఆమె గర్భమున పుత్రుడగు సర్వేశ్వరుడు రూపుదిద్దుకొన ప్రారంభించెను. లోకరక్షకుడు జన్మించు సమయమునకై మరియమాత నిత్యము ప్రార్థించుచుండెను. ఆ గడియ వచ్చినప్పుడు మరియమాత పొందిన ఆత్మ సంతోషము ఎవ్వరునూ వర్ణింపలేరు. పుత్రుడగు సర్వేశ్వరుని జన్మము చేత ప్రియమైన దేవునికి మహిమయు, మానవాళికి పిశాచి దాస్యము నుండి విముక్తియు, దేవుడు పితాపుత్రులకు చేసిన వాగ్దానము నెరవేరుటయు జరుగునని మరియమ్మగారు తెలుసుకొనినదై సంతోషించి సర్వేశ్వరుని నిండు మనసుతో బహుగా స్తుతించి కృతజ్ఞతా వందనములు చెల్లించెను. తన గర్భస్థ శిశువగు క్రీస్తును ప్రతి గడియలోనూ ఆరాధించుచు ఆయనకు వినయముతో లోబడి తనను తాను తగ్గించుకొని ప్రేమపూర్వకముగా ఆయనకు తనను అర్పించుకొనెను. కన్య మరియమ్మ గారితో మనమును ఏకీభవించి పుత్రుడగు దేవుని కన్యమర్య ద్వారా మనకు ప్రసాదించినందుకు దేవునికి భక్తితో స్తుతి స్తోత్రములు తెలుపుదము. మూడవది, మరియమాత గాబ్రియేలు దూతతో సంభాషించిన తీరు నడవడి. మరియమ్మగారు పుట్టినది మొదలు సకల సద్గుణ సంపదలచే అలరారుచుండినది. క్రీస్తు ప్రభువు తన గర్భమున జన్మించిన తరువాత తాను దేవప్రేమలో పరిపూర్ణత చెంద ప్రయాసపడెను. మరియమాత దేవుని తల్లి అను పేరును తన పుణ్య జీవితము ద్వారాను పరిశుద్ధమగు ప్రవర్తన ద్వారాను సార్థకము చేసుకున్నది. పాపరహితురాలై ఎల్లప్పుడూ తన మనోవాక్కు కర్మల ద్వారా దేవునికి ప్రీతిపాత్రురాలై జీవించినది. పుష్పములలో లిల్లీ పుష్పము వలె మరియమాత పాపులగు మానవుల మధ్య పావని అయి విలసిల్లారు. మరియమాత ఆదర్శ జీవితము మనకు అనుసరణీయము. దేవుని ప్రేమకు పాత్రుల మగుటకు చక్కని మార్గము. అద్భుతము. మిక్కిలి నెనరుగల తల్లి అనునది దేవమాతకు అత్యంత ప్రీతిపాత్రమైన జపము.
ప్రతి దినము మనం ఈ జపమును చెప్పుకొను అలవాటు చేసుకొనవలెను. ప్రపంచమంతటను క్రీస్తువులు ఈ జపమును బహుప్రీతితోనూ భక్తితోనూ చెప్పుకొందురు. క్రీస్తు శకం 1153 సంవత్సరమున పునీత బెర్నార్డ్ అను పుణ్యాత్ముడు ఈ జపమును రాసినట్లు చరిత్ర తెలుపుతున్నది. బెర్నార్డ్ మరియమాతపై మహాభక్తి గౌరవములు కలవాడు. ఆమెకు మిక్కిలి ప్రియమైన వాడు. బెర్నార్డ్ తన చిన్న ప్రాయమునందే ఇహలోక సౌఖ్యములను విడచి పేదవారిని, చెరసాలలో నుండి వారిని సేవ చేయుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. ముఖ్యముగా మరణశిక్ష పొందిన వారిపై జాలిపడి వారి ఆత్మరక్షణకై మిక్కిలిగా కృషి చేయుచుండెను. పారిస్ నగరమందు ఉరిశిక్షకు పోవు వారిని సందర్శించి దేవుని గూర్చి వారికి బోధించి వారి చివరి గడియలోనైనా తమ పాపములకు ప్రాయచిత్తపడి దేవునితో ఐక్యమగునట్లు వారికి చెప్పి ఒప్పించుచుండెను. ఆఖరున మిక్కిలి నెనరుగల తల్లి అను మధురమైన జపమును వారి చేత చెప్పించుచుండెడివాడు. ఆ జపమును అనేక దేశములకు పంపెను. ఈ మధురమైన జప ప్రభావము చేత అనేకులు తిరుసభలో చేరిరి. ఒకనాడు బెర్నార్డ్ ఒక ఖైదీని దర్శింపబోయెను. ఆ ఖైదీకి మరణదండన విధింపబడినది. ఇక 2-3 రోజులలో అతడు మరణించవలెను. అప్పుడు బెర్నార్డ్ ఆ ఖైదీకి దేవుని గూర్చియు పాపము పశ్చాత్తాపముల గూర్చియు బోధించి వాని పాప పరిహారమునకై ప్రార్థించి వానిని కూడా నిండు దుఃఖముతో ప్రార్థించమనెను. కానీ ఎన్ని ప్రార్థనలు చెప్పినా పలుకలేదు, ఉలకలేదు. ఆఖరున బెర్నార్డ్ మరియమ్మ గారిపై నమ్మకముంచి మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణుగోరి అను ప్రార్థనను ప్రారంభించెను. వెంటనే ఆ ఖైదీ తల్లి అని కన్నీరు కార్చుచు ఆ మరియమాత జపమును పశ్చాత్తాప హృదయుడై ప్రార్థించెను. ప్రార్థన ముగిసిన వెంటనే అతడు ఒక గురువును పిలిపించుకొని తన పాపములకై పశ్చాత్తాపపడి మంచి పాప సంకీర్తనము చేసెను. దేవునితో సమాధానపడి ఉరితీయబడి మంచి మరణమును పొందెను. మిక్కిలి నెనరుగల తల్లి అను ఈ మధురమైన జపము ప్రపంచమంతటా మిక్కిలి ఫలవంతమైన ప్రార్థనగా వ్యాపించినది. కన్యమరియమ్మ గారికి అతి ప్రియమైన ఈ ప్రార్థనను భక్తితో చెప్పి అనేకులు తమ వేదనలందు దేవమాత సహాయము పొందుచున్నారు. అనేక మంది పాపులు ఆమె శరణుగోరి తమ జీవితములను చక్కదిద్దుకొని దేవునికి ప్రియులై సమాధానముతో మంచి మరణము పొంది రక్షింపబడిరి. క్రైస్తవ సహోదరులారా, మనమును ఈ అతి మధురమైన ప్రార్థన ప్రతి దినము చెప్పుకొందము. మనకు కలుగు శోధనలన్నిటినీ జయించుటకు కావలసిన ఆత్మశరీర బలమును దేవుడు తన తల్లి ద్వారా తప్పక మనకు ప్రసాదించెదరు. మనము మంచి జీవితము జీవించి మంచి మరణము పొందినట్లు ఆ దేవమాతను మిక్కిలి నెనరుగల తల్లి అని వేడుకొందము. జపము. దేవమాత, మిక్కిలి నెనరుగల తల్లి, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారా, పరిశుద్ధ కన్యక, సకల సృష్టి వస్తువులలోనూ శ్రేష్ఠురాలా, మానవజాతి అంతయు మిమ్ము నిత్యము స్తుతించునుగాక. మిమ్ము స్తుతించి మహిమపరచు భాగ్యమును నాకు దయచేయండి. ఇతరులు మిమ్ము తెలుసుకొని ప్రేమించి మీ మహిమను ఘనపరచునట్లు నేను ప్రయాసపడెదను. మానవులందరూ మీ ఆదర్శమును చూచి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ప్రభువును సేవించుటకు నేను ప్రయాసపడ ఆశించుచున్నాను. నన్ను అట్టి కార్యమున వినియోగించుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారలలో ఒక్కరైనను చేయి విడువబడినట్టు ఎన్నడూనూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును విసర్జింపక దయతో విననవదరించండి. ఆమెన్. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకొని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి.
జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా. ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. ఆమెన్. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ఫ్రాన్సిస్ పోపు గారు మే నెలకు మరియమాతకు చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుని తల్లి అయిన ఓ పరిశుద్ధ మాత, మీ రక్షణకై పరుగుడి వచ్చుచున్నాము. అత్యంత బాధాకరమైన ఈ సమయంలో యావత్ ప్రపంచం శ్రమలు మరియు ఆందోళనతో సతమతమవుతున్నది. ఈ సమయంలో దేవమాత అయిన ఓ మాత, రక్షణ కొరకై మీ శరణు జొచ్చుచున్నాము. ఓ కన్య మరియమ్మ, కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో మీ కృపానయనాలు మా వైపు త్రిప్పండి. తమ స్వంత వాళ్లను కోల్పోయి బాధలోనూ విషాదములోనూ మునిగి ఉన్న వాళ్లను ఓదార్చండి. తమ ప్రియమైన వారి కోసం శ్రద్ధ ఉన్న వారికి, ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమ ప్రియమైన వారికి దూరముగా ఉండవలసి వస్తున్న వారికి దగ్గరగా ఉండండి. ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన అనిశ్చిత పరిస్థితులలో ఉన్న వారందరిలో ధైర్యాన్ని నింపండి. దేవమాత అయిన మా తల్లి, ఈ కష్టాలన్నీ సమసిపోయి ఆ దేవుని దయ వల్ల శాంతి సమాధానాలు నెలకొనాలని మా కొరకు దయాసముద్రుడైన ఆ పరమ తండ్రిని వేడుకొనండి. బాధితులు, వారి కుటుంబాలకు మీ కుమారుడు ఊరట కలిగించున్నట్లు కానాపల్లెలో మీ కుమారుని వేడిన విధముగా వేడండి. ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. వారికి తోడుగా నుండి వారి వీరోచిత సేవకు వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రేయింబవళ్ళు వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సమయంలో విశ్వాసులకు సదా సేవ చేస్తున్న దైవజనులను, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, ఈ కరోనాకు మందును కనుగొనుటకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి. అందరూ సంఘీభావముతో మెలుగుతూ కనీస వనరులు కూడా లేని వారికి సహాయం చేసే ఆలోచనను వారికి దయచేయండి. పరమ పవిత్ర మరియమాత, పాలకులు తాము ఆయుధాలు తయారు చేయటానికి వినియోగించు ధనాన్ని రాబోవు కాలములో ఇటువంటి వ్యాధులకు విరుగుడు మందు కనుగొనుటకు వినియోగించున్నట్లు వారి మనస్సులను మలచండి. ప్రియమైన మాత, మేమందరం ఒకే కుటుంబానికి చెందిన వారమని గ్రహించున్నట్లు చేయండి. విశ్వాసములోనూ ప్రార్థనలోనూ బలపడునట్లు దీవించండి. బాధితులకు ఓదార్పైన మరియ తల్లి, బాధలలో ఉన్న వారిని హత్తుకొనండి. తండ్రి తన మహిమకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్మలను రక్షించి ఈ ప్రపంచం మరల సాధారణ స్థితికి వచ్చినట్లు వేడుకొనండి. మా జీవిత యానపు చుక్కానివైన ఓ మరియ తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మ. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మ. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మ. కృపారసము గల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మ. మము కరుణించమని వేడితిమమ్మ. అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ, అమ్మా
నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా, నీ చరణముల చేరితిమమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా, కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. పాపులమని మమ్ము ఓద్రోయకమ్మా, నీ ప్రాపు కోరిన బిడ్డలమమ్మా. పాపులమని మమ్ము ప్రోదోయకమ్మా, నీ ప్రాపు కోరిన బిడ్డలమమ్మా. దయగని మమ్ముల దరి చేర్చవమ్మా, దయగని మమ్ముల దరి చేర్చవమ్మా. నీ బిడ్డలమమ్మా ప్రార్థించవమ్మా, మీ బిడ్డలమమ్మా ప్రార్థించమమ్మా.